కుందేలు తెలివి. ఓ పెద్ద అడవి. అందులో అనేక రకాల జంతువులు హాయిగా జీవిస్తున్నాయి. కానీ రోజుకో జంతువు ఆ అడవికి రాజైన సింహం బారిన పడి ఆహారం అయిపోతున్నాయి. ఒకనాడు జంతువులన్నీ కూడబలుక్కుని కుటుంబానికొక్కరిని రోజుకొక్కరిని పంపే ఏర్పాటు చేశాయి. అందుకు ఆ మృగరాజు సరే అన్నాడు. ఇలా ఉండగా ఒకనాడు చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుటుంబానికి ఒక్కటే కుందేలు. కుందేలు తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు, విలపించారు. కానీ చిట్టి కుందేలు వారికి ధైర్యం చెప్పి ధైర్యంగా బయలుదేరింది సింహం గుహ దగ్గరికి. ఓ మృగరాజా, నేను కుందేలును వచ్చాను నీకు ఆహారంగా, బయటికి రా అంటూ పిలిచింది చిట్టి కుందేలు. అబ్బా, బాగా ఆకలిగా ఉంది. ఓ పంటికి చాలు, ఇంకెవర్ని నా పంపకపోయారా అంటూ విసుక్కుంది సింహరాజు. ఈరోజు మా వంతు, అందుకే నేనే వచ్చాను. అది సరే కాని నన్ను తినే ముందు నాకు సందేహం ఉంది, తీరుస్తావా అందుకుంది. సందేహమా? తీర్చాలా? ఏమిటది చెప్పు త్వరగా అంది సింహం గర్జిస్తూ. ఈ అడవికి నువ్వే కదా రాజువు, మరి ఆ బావిలో దాక్కున్నవాడు నేను సింహరాజును అంటున్నాడేమిటి అంది కుందేలు అదోలా చూస్తూ. ఈ చిట్టడవికి మరో రాజా ఉండడానికి వీల్లేదు. ఉంటే వాడో నేనో తేలాలి. ఎక్కడ వాడు, ఎందు దాగున్నాడు? పద, తర్వాతే నీ సంగతి అంటూ ముందుకు నడిచింది సింహం. ఇదిగో ఇక్కడే ఈ బావిలో దాక్కున్నాడు చూడు అంది కుందేలు. బావి పైకెక్కి లోపలికి చూసింది సింహరాజు. పెద్దగా గాండ్రించింది. బావిలోని తన నీడే తనలా గాండ్రిస్తుందని తెలియక సింహరాజు కోపంతో మండిపోయింది. బావిలోకి దూకింది. అంతే, మళ్లీ పైకి రాలేదు. అక్కడికి చేరిన జంతువులన్నీ కుందేలు తెలివితేటల్ని ప్రశంసలతో ముంచేశాయి. ఆ రోజుతో మృగరాజు పీడ అడవికి విరగడైందని సంతోషపడి కుందేలుని ఆనందంతో ఊరేగించాయి. చూశారా, తెలివంటే అలా ఉండాలి. బలం ఉంటే చాలదు, తెలివితేటలు ఉండాలి. చిన్నదైతేనేం కుందేలు తెలివితేటలతో మృగరాజుకు తగిన గుణపాఠం చెప్పింది కదూ.